ఎవరది ఊరు కొత్తగా ఉన్నాడు? చూస్తే తిక్కలలో ఉన్నాడే. ఓ సూపు చూద్దాం. హలో, ఊరి కొత్త? అది కాదు, బంధువులు ఎవరినైనా చూడడానికి వచ్చారా? రేయ్, నోట్లో ఉన్న తమలపాకు రూమ్ వేసి సమాధానం చెప్పలేవా? నోరు తెచ్చి మాట్లాడితే ఏం పీకుతావంట? ఏంటా దొంగ చూపులు? అసలు ఎవరవయ్యా నువ్వు? ఈ ఊరేనా? అవును. ఏం చేస్తున్నా? బోట్లు అద్దెకిస్తుంటాను. అంటే నువ్వు సముద్రంలోకి వెళ్ళవా? అప్పుడప్పుడు వెళ్తుంటాను, మిగతా సమయంలో అద్దెకిస్తుంటాను. అప్పుడప్పుడు మిగతా సమయం పాపిస్తోడా? నీ బతుకే సగం అయిపోయింది. కష్టపడు, 24 గంటలకు కష్టపడు. అది మానేసి ఊరి మీద పడి వేస్ట్ మాటలు మాట్లాడే నీలాంటి వాళ్ళందరినీ రిమూవ్ చేస్తే గానీ ఇండియా బాగుపడదు. లుక్, జీవితం అంటే బ్లేడ్ లాంటిది. సరిగ్గా యూజ్ చేయకపోతే తెగిపోద్ది. బాగుపడే దారి చూడు. అయ్యయ్యో, ఈడు సుత్తి వీరభద్రం తమ్ముడే ఉంటాడు. నేను వెళ్ళి వస్తాను. కూర్చోవయ్యా. ఏంటా గడ్డం? షేవ్ చేయమంటావా? నాకు టైం లేదు సార్. ఇప్పుడేం చేస్తున్నావు? ఖాళీగానే ఉన్నావు కదా. అవును, చేయించుకో. అయ్యో, ఉన్నట్టుండి గడ్డం ఎలా గీయించుకుంటాం? రా, దగ్గరికి రా, చేసేస్తాను. రాయ్, నువ్వెవరో, ఎక్కడి నుంచి వచ్చా? అనవసరంగా నన్ను ఎందుకు రా టార్చర్ పెడుతున్నావు? నేను ఈ ఊరికి కొత్తగా సెలూన్ పెడదామని వచ్చాను. కస్టమర్లని కవర్ చేస్తున్నాను. అటు చూడు. అరే దుర్మార్గుడా, గుండె కొట్టేసావా? షేవింగ్ చేయించుకుంటే గుండు ఫ్రీ. రాయ్, ఎక్కువ మాట్లాడే ఉంటే గొంతు కోసేస్తా. అయ్యయ్యో, ఈడు బ్లేడు ట్రిమ్మింగ్ అన్నప్పుడే మనకు అర్థమై ఉండాల్సిందే. సన్నా సేదవా. హలో దుబాయ్. మార్నింగ్ నా. ఏంటి బ్యాడ్ బాయ్స్? దుబాయ్ అన్నా వీడికి సేవ్ చేయడమే తెలియడం లేదు. ఎంత మనీ ఇచ్చినా వేస్ట్ గా స్పెండ్ మీ చేస్తున్నాడు. కాళ్ళు ఎట్టుకుని బతిమలాడుతున్నా. కొన్ని రోజులు గుండు సేవింగ్ అనకండి రా, ఒకటే ఎలర్జీగా ఉంది. ఏమైంది? ఏం కాలేరా, నా అదృష్టం బాగుండి గంట ఎస్కేప్ అయిపోయింది. అవును, ఏంట్రా విషయం? ఏం లేదు దుబాయ్, పోయిన వారం వరకు మీ బోటికి అద్దె 300 ఇచ్చాం కదా. అవును. ఇప్పుడు నెక్స్ట్ వారం నుంచి 600 ఇవ్వబోతున్నాం. ఎందుకని ఒకే వారంలో డబుల్ ఇంక్రిమెంట్? అంటే ఇప్పుడు మీ దగ్గర 300 అప్పు తీసుకోబోతున్నాగా. యా, 300 ప్లస్ 300 600. ఏంట్రా ఒక్కడు కూడా చెక్కట్లేదు. చూసి రావచ్చుగా. Whose mistake? He only crossed my way. ఏంటి ఆటలుగా ఉందా? ఒక కూలోడు వాడిని గుద్దేసి నింద వాడి మీద వేస్తున్నావా? డబ్బుందన్న పొగరే నీకు. Hey, who are you? Mind your words. See madam, first you have to mind your driving. Second you have to mind the road rules. Thirdly you have to mind your behavior. Fourthly you have to mind your surrounding people. Fifthly you have to mind who are us. You have to see the position of your bloody car and position of the bicycle. Who created the problem? It's you. And you're the only person responsible for this. We are not going to the police because we are the police and judges here. And look, we are the only persons to give judgments here. And now it's you who have to compensate for this. What? Yes, you have to give him 1,000 rupees as compensation. ఏంటి? 1000 రూపాయల? అలా రావే తెలుక్కి. నువ్వేదో కస్సు గుసుపరి బటర్ లాంగ్వేజ్ మాట్లాడితే మేము భయపడిపోతావా? మా విజయ్ ఎవర్రా తెలీదా నీకు? కాకినాడలోనే డిగ్రీ 1000 రూపాయలు ఇచ్చేదాకా దీని బండి వదలకూడదా? ఇది అన్యాయం. అంత చిన్న గాయానికి 1000 రూపాయల? దిస్ ఇస్ టూ మచ్. అది 2 మచ్చో 3 మచ్చో వాడికి ఎక్స్రే తీయాలి, ఈసీజీ తీయాలి, ఆక్సిజన్ ఎక్కించాలి, వాడి బండి రిపేర్ చేయించాలి. ఈ స్పెండింగ్ కి 1000 సరిపోదు. ఎక్స్ట్రా ట్యాక్స్ అడుగు. నువ్వు ఉండు, టెన్షన్ అవ్వకు. ఇప్పుడు ఏంటి 1000 రూపాయలు ఇస్తావా ఇవ్వవా? అక్కడ Take it and get lost. మళ్ళీ కింద పడతావేమో. మన విజయ్ అదరగొట్టేశాడ్రా. ఇన్నాళ్ళకి ఒరిజినల్ సోషల్ సర్వీస్ చూస్తున్నాను. నీ వల్లే నాకు 1000 రూపాయలు వచ్చాయి విజయ్. ఆ 1000 రూపాయలది ఏ అచ్చి ఇవ్వ, తీసుకో. నా వల్ల కదా డబ్బు వచ్చింది. ఈ దెబ్బకు 1 రూపాయి ప్లాస్టర్ చాలు. దీనికి బిల్డప్ ఇచ్చింది నేను. బాబో ఏంట్రా చూపు పోరా. సరే సరే సరే, ఎప్పటి నుంచో టౌన్ బార్ లో మందేయాలి అని అడుగుతున్నారుగా. విజయ్, ఇది చాలా బాగుంది కదా. ఏది? ఏసీ, బార్, గ్లాసు, ఇవన్నీ. అవును, ఈ పొయ్యకి నేమ్ ఏంటి విజయ్? ఇప్పుడు ఎందుకురా అదంతా, అక్కడ పెట్టరా. నీకు తెలియదని చెప్పు. ఓకే, సిగరెట్ వాడికి తెలియకుండా పొగదు. ఏ గిల్లికరా, బాస్. నువ్వు 2వ రౌండ్ లోనే వాగడం మొదలు పెట్టావు.
ప్లీజ్ కంట్రోల్. ఎంత సర్ప్రైజ్. మన కృష్ణ ఎంత లౌడ్ గా మాట్లాడుతున్నాడు కానీ ఈ లిప్స్ మాత్రం మూవ్ కావట్లేదే. పట్టుకున్నది నోరు కాదురా చెవి. ఆ? ఆ? పళ్ళు కనపట్టలేదంట. గిలికర్రా నీకు కొంచెం ఓవర్ అయితే కంట్రోల్ చేసుకో. విజయ్ నువ్వు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చా? విజయ్ ఇక్కడ్రా. గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ విజయ్. నిన్ను కలిసిన తర్వాతే నాకు పొంగల్, క్రిస్మస్, దీపావళి అన్నీ నువ్వు చెప్పినట్టుగా ఈ 2వ రౌండ్ ఒకటి మొదలు పెట్టాడు, 3వ రౌండ్ అయితే ఇక అయిపోయినట్టే. జాగ్రత్త, ఫినిష్ అయిందంటే అవుట్. ఇవ్వద్దు. ఏ బ్యాడ్ బాయ్. అది నువ్వురా. థ్యాంక్ యూ. ఏ బ్యాడ్ బాయ్ 30 రౌండ్స్ తో అయితే 3 రౌండ్స్ తో సమానం పూర్తి చేస్తాను. చూడు 2 రౌండ్స్ అయిపోయి 3rd రౌండ్ ఇచ్చే. మనోడు స్టడీగా ఉన్నాడ్రా. ఐ లైక్ యూ. అయ్యో ఎత్తండ్రా. ఏంట్రా ఇది? నా గురించి నీకు తెలుసు కదా. డీసెంట్ ప్లేస్కి వస్తే డీసెంట్ గా బిహేవ్ చే. హాయ్. ఆగు, ఇది నీకు బాగుందా? టైటానిక్ వాచ్ అదిరింది. అవును, మీరు ఒక లేడీస్ బార్కి వచ్చారా? తప్పు కదా. షూ, ఈ ఫిలోమినాని ఎవరు మోసం చేయలేరు. ఫిలోమినా, నైస్ నేమ్. అవును ఫిలో, మిమ్మల్ని ఎవరు మోసం చేశారు? గాయపడిన వాడికి ఎక్స్రే, ఈసీజీ, ఆక్సిజన్ అన్నీ ఇక్కడే కదా. బండోడు ఫిట్టింగ్ పెట్టాడు. తెలుసు రా, నువ్వు మూసి. లుక్, నేను 3 కౌంట్ చేస్తాను. అంతలోపు డబ్బు తిరిగి ఇవ్వాలి, లేదంటే పోలీసులను పిలుస్తాను. పోలీసులా? 1 ఇచ్చేద్దామా? 2 ఇచ్చేద్దామా? 3 You cheat! ఎక్స్క్యూస్ మీ, నన్ను ఎత్తుకుని బయట దింపవా? స్టాప్ కమింగ్. ఎక్కరా ఎక్కువ. బస్సులో ఇలా కూడా ఎక్కొచ్చా? సరే సరే, ఒక దమ్మివ్వు. ఎంటీ. రే ఇప్పుడే కదరా 2 ప్యాకెట్లు కొనిచ్చాను, అప్పుడే అయిపోయాయా? రే సిగరెట్లు కాల్చండి రా, తినకండి. ఐ లైక్ యూ. నెక్స్ట్ స్టాప్ లో కొనిస్తా. అంతేనా? ఇంతేనా? బస్సు ఈ అడ్రస్ స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగితే 3వ ఇల్లు. అలాగే అండి. ఇదిగో. చాలా థ్యాంక్స్ అండి. 10 రూపాయలు ఇచ్చేళ్ళు. దేనికి? అడ్రస్ చెప్పినందుకు. అడ్రస్ చెప్పినందుకు 10 రూపాయల? మేం పని పాట లేకుండా టీ తాగుతూ కూర్చున్నాం అనుకున్నావా? మేము ఫారెన్ బిజినెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. నువ్వు మధ్యలో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసావు. మమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు నీకు ఫైన్ వేస్తున్నావు. మర్యాదగా 10 రూపీస్ ఇచ్చేయి. ఇది నిజంగా చాలా అన్యాయం అండి. ఏది అన్యాయం? కృష్ణ సైకిల్ నుంచి తాళం తీసే. అది అప్పుడే తీసుకున్నాను. మీరు చేసేదేం బాగాలేదండి. ఈ సైకిల్ గండి చాలా బాగుంటది. వెళ్ళు 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 వెళ్ళు. పాకెట్లోకి దూసేకు. విజయ్ వెళ్ళి టీకి డబ్బులు ఇచ్చి సిగరెట్ కొనుక్కొని రాపో. ఓకే. హలో బ్రదర్, నాకు విల్స్, మీ అందరికి బీడి. ఐ లవ్ యూ రాజా. అందరికీ పిలిచే, ఏ ఇంకో పార్టీ వస్తుంది. విజయ్, నిన్ను ఫాదర్ పిలుస్తున్నాడు. ఫాదరా? మీ ఫాదర్ పిలిస్తే మేమెందుకు రావాలరా? చర్చి ఫాదరు. చర్చి ఫాదరా? ఆయన ఎందుకురా మనల్ని పిలుస్తున్నాడు? నమస్తే నమస్తే ఫాదర్. నమస్తే. ఏదో రమ్మన్నారు. వేరే ఊరు నుంచి వచ్చిన అమ్మాయితో ఇలాగైనా నడుచుకునేది? అమ్మాయా? ఎవరు ఫాదర్? అయ్యో, తను ఫాదర్ కి కంప్లైంట్ చేసినట్టుంది. ఆ అమ్మాయిని మోసం చేసి 1000 రూపాయలు తీసుకున్నారా? అబద్ధం చెప్పకండి. నా దగ్గర 1000 రూపాయలు తీసుకుని ఆ బండోడికి 100 రూపాయలు ఇచ్చి మిగతా మీరు తీసుకున్నారు కదా. ఓ అదే అదేంట్రా? అవును ఫాదర్. మరి దానికి పేరేంటి? చీటింగే కదా. దాన్ని ఎలా ఫాదర్ చీటింగ్ అనగలం? ఫాదర్ ఒక 500 ఇవ్వండి. ఫాదర్ ఏంటో ప్లే చేస్తున్నారు, మీరు మోసపోకండి. ఫాదర్ మిమ్మల్ని మోసం చేస్తానా? ఇవ్వండి. నా దగ్గర 300 ఉన్నాయి. పర్వాలేదు ఫాదర్,
ఇవ్వండి. దీనికి పేరేంటి ఫాదర్? అప్పు. మీ దగ్గర నేను తీసుకున్న అప్పు. ఇదిగోండి. ఇప్పుడు నేను దీన్ని మీకు తిరిగి ఇచ్చేశాను. అదే విధంగా మేడం ఒక సైకిలోడ్ని గుద్దేసినందుకు వాడికి 1000 రూపాయలు ఇప్పించి అందులో కొంచెం అప్పు తీసుకొని వెళ్ళాను. ఇది చీటింగా? అయ్యో ఫాదర్ చూసారా ఎలా మేనేజ్ చేస్తున్నాడు? మేనేజ్ చేయడానికి ఇది ఏమన్నా అసెంబ్లీయా? మీరు అధికార పార్టీయా? మేము ఏమన్నా ప్రతిపక్షమా? ఫాదర్ ఏమన్నా స్పీకరా? ఏమంటారు ఫాదర్? ఆ బండి అతను అన్నీ చెప్పేశాడయ్యా. చెప్పేశాడా? ఆ అమ్మాయి డబ్బు తిరిగి ఇచ్చేయండి. అలాగే ఫాదర్. నడిపించునా కానీ ఫాదర్ ఒంటరిగా పిలిచి అడుగుండొచ్చు. ఈ అమ్మాయి ముందు ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. స్తోత్రం ఫాదర్. ఐ లవ్ యూ ఫాదర్. ఈ రోజు మేమందరం పరివర్తన చెందాం. అందుకోసం ఈ చాక్లెట్స్ తీసుకెళ్లి పేదవాళ్ళకు పంచి పెడతాం. నువ్వు బయటికి రా, అడ్డంగా నడు. ఎక్కువ రబ్ చేయకరా, బాల్ డ్యామేజ్ అయిపోతుంది. గబ్బర్ ఏంటి? ఏం చేసావు? బాల్ షైనిగో ఎవడ్రా వీడా? నీలా సగం ఆటగాన్ని తీసుకొచ్చాను చూడు, అంతా నా తప్పురా. సగం ఆటకడా? రే నేను క్రికెట్ లో పుల్లాంటోని చూడు. రేయ్, అంపైర్ ఇలా అంటే ఏంట్రా అర్థం? అవుట్. ఇలా అంటే ఇద్దరు అవుట్. రే బాలీరా. వేస్తున్నా కాసుకో. క్లీన్ బోర్డ్. సిక్సర్. సిక్సర్. సిస్టర్, యూ 420 ఈ రోజు మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. హే, ఆగండి. ఎస్కేప్. ఆగండి. పారిపోకండి, ఆగండి. పోలీస్ వైఫ్, బీ కేర్ఫుల్. మనం ఇలాగే రన్నింగ్ చేస్తే ఇండియా బార్డర్ దాటేసాం. జాగింగ్ జాగింగ్ జాగింగ్. మీరు వస్తారా? జాగింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేది. ఇప్పుడు టైం 10 గంటలు. 10 అయిందా? మేము కొంచెం అడ్వాన్స్ వచ్చేసాం. నువ్వెందుకు కూర్చున్నావు? కూర్చోమన్నారుగా. స్టాప్ ఇట్ అంటే నిలబడమని. మీ అల్లరికి హద్దనేదే లేదా? ఆ రోజు 1000 రూపాయలు దొబ్బేశారు. ఈ రోజు నా కార్ అద్దం పగలగొట్టారు. దానికి 5000 తెలుసా? చెక్ తీసుకో. చెక్ తీసుకుంటే చింపి పారేస్తుంది. నేను అడిగినా సరే మీరు ఇవ్వలేరు. ఏ? ఎందుకంటే దుబాయ్ ఊర్లో లేరు. మొత్తంగా నాకు ఇప్పుడు ఇక్కడే నష్టపరిహారం ఇవ్వాలి. అంతే కదా? ఇచ్చేద్దామా? ఇచ్చేద్దామా? హే, ఏంటిది? ప్రస్తుతానికి మా దగ్గర ఉన్నది ఈ డ్రెస్ ఒక్కటే. నేను అడిగేది ఇది కాదు. సరిపోకపోతే మనీ కూడా ఇస్తాం. మరి ఇంకేం కావాలి? నాకు మీ ఫ్రెండ్షిప్ కావాలి. అదిరా సంగతి. ముందు ఫ్రెండ్షిప్ అంటారు, ఆ తర్వాత అక్కడ ఇక్కడ కలిసి తిరుగుతారు, ఆ తర్వాత సడన్ గా మా విజయ్తో టచింగ్ ఏర్పడుతుంది. తర్వాత ఐ లవ్ యూ రాజా అని అంటావు. మా విజయ్ కూడా అదే ఫీలింగ్ లో ఉన్నప్పుడు నేను సిస్టర్ గానే బిహేవ్ చేశాను, నన్ను మర్చిపో అని బై బై చెప్పి వెళ్ళిపోతావు. ఇదంతా మాకు అవసరమా? హలో, ఫ్రెండ్షిప్ కి అర్థం తెలియకుండా మాట్లాడకండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో తిరిగితే దాని పేరు లవ్వా? ఒకవేళ లవ్ వచ్చినా అది విజయ్ మీదే రావాలా? ఏ మీ ముగ్గురులో ఒకరి మీద రాకూడదా? మా పర్సనాలిటీ గురించి మాకు తెలీదా? మా ముగ్గురి కన్నా ఒక రకంగా బాగుండేది మా విజయ్ గారే. ఏమంటారా? ఇంకే నష్టపరిహారం కావాలని అడిగినా నేను మోసం చేసేవాడిని. తను అడిగింది ఫ్రెండ్షిప్. యా, ఓకే. టేక్ ఇట్. అటు చూడరా, అందరూ గిఫ్ట్లు ఇస్తున్నారు. మనం ఉట్టి చేతులతో వచ్చాం. ఒట్టి చేతులా? రేయ్, కొన్నావా? లోపలే ఉంది. ఎవరికి తెలుసు? గోల్డో సిల్వరో డూప్లికేటో కొన్న వారికే తెలుస్తుంది. గిఫ్ట్ ఇచ్చేవాడి దగ్గర నుంచి షిఫ్ట్ చేసుకుని వచ్చేసాను. ఏం పర్వాలేదు. హలో, ఒక చిన్న గిఫ్ట్ కనిపించిందా? దీనికోసం వెతుకుతున్నట్టున్నాడు. పోగొట్టుకున్నాడు, వెతకుండా ఉంటాడు మరి. సార్, రే నువ్వే ఇరికించేసేలా ఉన్నావు. నోరు మీద. సార్, టైం ఎంత అయింది సార్? అయ్యో, వాచ్ కూడా లేదు. ప్రామిస్ గా వాచి నేను కొట్టలేదురా. నువ్వు కొట్టేసావా? చచ్చా, ఆవిడ బుద్ధి నీకే ఉంటదరా.
రే మాట్లాడింది చాలా ఆపటి, ముందు వెళ్ళి గిఫ్ట్ ఇచ్చొద్దాం పదండి. చూసావా ఓన్ మనీతో గిఫ్ట్ కొన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. కష్టపడి కొట్టేసింది నేను. ఫిలోకి నేను ఇస్తాను. మీరందరూ నా వెనక రండి, నేనే ఇస్తాను. సైజు కాస్త చిన్నదిగా ఉంటుంది కానీ ఏమైంది? ఏం లేదు. హలో డాక్టర్. ఈయన మా ఫ్యామిలీ డాక్టర్ దేవ్. హలో డాక్టర్, హౌ ఆర్ యు? 1 minute. ఒక్క నిమిషం ఆంటీ. ఇందులో హాఫ్ సైజు ఏంటి డాక్టర్ వెతుకుతున్నారు? గిఫ్ట్ కనిపించట్లేదు. విజయ్ వస్తున్నా. ఇది నీకోసం కొన్న గిఫ్ట్, కానీ దీన్ని ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఓపెన్ చేసి చూడాలి. ఫిలో నీకోసం మేము చాలా కష్టపడి పాకెట్ కొట్టి అదే పార్సిల్ చేసి గిఫ్ట్ తీసుకొచ్చాం. మా కోసం ఏర్పాట్లు ఏమైనా? మేడ మీద. ఓ, యా. పద, పద, పద. ఇదిగో ఫిలో. ఒరే విజయ్ విజయ్, ఏంట్రా? నాకెందుకో ఫిలో రాంగ్ రూట్ లో వెళ్తున్నట్టుగా అనిపిస్తోందిరా. ఎందుకలా? ఏం లేదు, నువ్విచ్చిన గిఫ్ట్ తను మైమరిచిపోయి చూస్తుంటే నీ మీద తనకి ఏదో సంథింగ్ రే, గిలికరా, అనిపిస్తుంది. 2 రౌండ్లు వేస్తే గానీ నీకు మాటలు రావు. ఇప్పుడేమో వేయకుండానే మొదలు పెట్టేశావు. నోరు మూసి కూర్చోరా. నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? తన ఫీలింగ్స్ చూసి చెప్తున్నాను రా. సార్ హాట్ కోల్డ్. సారీ. ఆఫ్టర్ 5 minutes మళ్ళీ ఇలాగే తీసుకురండి. ఏమండి పికిల్ పెట్టలేదా? రే పరువు తీయకరా, కూర్చో. పికిల్ నాకితే పరువు ఎందుకు పోతుందిరా? హాయ్ హాయ్, హౌ ఆర్ యు? యూ హౌ ఆర్ యూ? ఎవరు ఆయన? ఎవరికి తెలుసు? ఇటువంటి పార్టీలకు వచ్చినప్పుడు కాళ్ళు చేతులు ఊపుతూ హాయ్ హాయ్ అంటేనే మర్యాదరా. ఐ లవ్ యూ. హలో పెద్దిరెడ్డి గారు. నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. ఫిలోమినాకి నా శుభాకాంక్షలు. Thank you. ఏది ఫిలోమినా కనిపించడం లేదు? కింద ఉంది. అలాగా, నేను చూసిస్తాను. ఆ తర్వాత వెళ్దురు గాని రండి. వెళ్దాం విజయ్, వెళ్దాం. మా నోరులో ఇటువంటి పార్టీ చూసిందే మొదటిసారి. ఎంత పెద్ద పార్టీ! ఒక సిప్పు కూడా తాగని కూడా చేసావు కదరా. జీవితంలో మొదటిసారిగా ఫారెన్ సర్ కొడుతున్నామన్న సంతోషాన్ని ఒక్క క్షణంలో పాడు చేసావు కదరా విజయ్. హా, ఏదైనా రాసి పెట్టుండాలరా. నో, తీసి పెట్టి ఉండాలి. అర్థం కాలే? లుక్ బార్. రేయ్, ఏంట్రా ఇది మినీ బార్ లా ఉంది? ఒరే వీడు ఎప్పుడైతే ఆయన్ని చూసి మూడౌట్ అయ్యాడో అప్పుడే ఇటువంటిది ఏదో జరుగుతుందని ఇవన్నీ దాచిపెట్టేశాను. వీడి గురించి నాకు తెలియదట్రా. ఏంటా లుక్? ఏంటి నువ్వు పార్టీ సగం నుంచి ఇదిగో తీసుకోరా. నువ్వు పార్టీ సగం నుంచి వచ్చేయడం మాకు ఏమాత్రం నచ్చలేదు. ఆ పెద్దరెడ్డి వస్తే నీకేంట్రా? నువ్వు అన్నీ మర్చిపోయాను అంటావు, కానీ అన్నీ మనసులోనే దాచుకున్నావు. అదే ప్రాబ్లం. రే, అసలే అప్సెట్ లో ఉన్నాను, అనవసరంగా టెన్షన్ పెట్టుకో. నేనేం టెన్షన్ పెట్టాను? చేదుగా ఉంది. విస్కీ కాదు, వీడి ఫ్లాష్ బ్యాక్. నీకు తెలుసట్రా, మనం ఏదైతే మర్చిపోవాలనుకుంటామో అదే మనకి పదే పదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. నీ విషయంలో చాలా కరెక్ట్ రా. రే విజయ్, ఆకాశంలో చంద్రుడు, వెన్నెల రాత్రి, బాధలో నువ్వు, నీ మనసులో వేదన. ఇంతేరా జీవితం. నీ బాధనంతా బయటికి చెప్పేరా. ఛీ! ఆకాశంలో చంద్రుడు, శోకంలో వీడు, రాత్రి సమయం అయితే పాడేయడమేనా? ఇది తప్ప మీకు ఇంకేమీ తెలీదా? ఈ ఎఫెక్ట్ లో ఎవరైనా పాట పాడాడంటే వాడిని నరికి పారేస్తాను. రే విజయ్, నువ్వెందుకురా తాకుండా ఉన్నావు? ఇదిగో. మిమ్మల్ని నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. పార్టీలో
మధ్యలో వచ్చేశారు? ఒక్క మాటైనా చెప్పిండొచ్చు కదా. మాట్లాడండి, మాట్లాడండి రా. సోదరు సోదరిమణులారా, చిన్నలారా, పెద్దలారా, ఆపరా. ఇదిగో మేము చేసిన తప్పే, కానీ నువ్వు అందరిని రా అంటాం మాకేమి ఇదేం బాలేదు ఫిలోమినా. సరే సార్, చెప్పండి సార్, ఎందుకు పార్టీలో మధ్యలో వచ్చేసారు సార్? అదేంటంటే ఫిలో, పార్టీకి వచ్చిన మీ మామి ఫ్రెండ్స్ అందరూ డీసెంట్ గా కోటు సూట్ అంతా వేసుకొని ఉన్నారు. మాలాంటి పేదోళ్ళు డబ్బున్నోళ్ళ ఇంటి పార్టీకి వెళ్తే కంగారుగా ఉంటుంది. అందుకే డెలికేట్ గా అనిపించింది, వచ్చేసాం. ఇందులో డెలికేట్ ఏముంది? మీకు కూడా కోట్ సూట్ వేసి ఫేస్ వాష్ చేసి తలదువ్వితే డీసెంట్ గానే ఉంటారు. ఫేస్ వాషా అంటే మేము ఫేస్ వాష్ చేసుకోకుండా మీ ఇంటికి వచ్చామంటావా? ఆ లిస్ట్ లో పడుకున్నాడే ఈ బక్క విధవ, వాడిని చేర్చుకో. వాడు పుట్టినప్పుడు నడుస్తున్నాం చేయించింది అంతే, తర్వాత చేయలేదు. ఏది ఏమైనా మమ్మల్ని నువ్వు చాలా ఓవర్గా ఇన్సల్ట్ చేస్తున్నావు మీరు ఫిలోమినా. నన్ను అవమానించిన దానికన్నా నేనేం పెద్దగా అవమానించలేదు. నిన్న పార్టీలో మధ్యలో వెళ్ళిపోయినందుకు మీకు పనిష్మెంట్ ఉంది. పనిష్మెంటా? ఏంటది ఫీల్? అమ్మా, రేపు మీరంతా నాతో పాటు సినిమాకి రావాలి. సినిమాక నువ్వు మేమా? నెవర్. నేను ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని అటగాణ్ణి అందమైన మచ్చలేని విసువా. నే తప్పంటే తప్పు అంటే దేవుడా, గొడవ చేయకండి. కూర్చోరా. పెద్ద నెవరన్నావు, ఇప్పుడేమో డాన్స్ చేస్తున్నావు. అన్నాను కానీ విజయ్ బలవంతం పెట్టాడు, అందుకే వచ్చాను. ఇప్పుడు ఏం చేయమంటావు? కావాలంటే టికెట్ డబ్బులు తీసేసుకో. డబ్బులు వద్దు, షర్ట్ కావాలంటావా? సీటు సీట్ కదా కూర్చున్నాను. సీటు మారాలి. ఓకే. వా ఏంటి రే గిలికరా, అందరినీ తప్పించి విజయ్ పక్కన తను కూర్చుందేంటి? నేను చెప్పాను కదా, వర్కౌట్ అయితే అది మన విజయ్గా అవుతుందని. మన ఫేసులు వేస్ట్ రా. రే, నా మొహం మరీ ఎంత చండాలంగా ఉందా? పరమ అసహ్యంగా ఉంది. భయం